నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జనరల్గా సమాజంలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, మరి ఒక్కసారైనా ఎమ్మెల్యే అయితే చాలు కొన్ని కోట్లు సంపాదించుకోవచ్చు, లైఫ్ టైం సెటిల్మెంట్ అవుతుందని చెప్పి మనం జనరల్గా భావిస్తూ ఉంటాం. పార్టీలకు అతీతంగా వాస్తవంగా మాట్లాడుతున్నాను. అయితే ఒక్కసారి ఎంపీ అయితేనే, ఒకవేళ రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంపీగానో ఎమ్మెల్యేగానో లైఫ్ టైం పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. అందుకే రాజకీయాల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతానే ఉంటారు. అంతో ఇంత డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు బయట నుంచి సప్పో చేసి ఖచ్చితంగా రాజకీయాల్లో పోటీ చేయాలని చెప్పి ఉవ్విళ్ళు ఊరుతానే ఉంటారు. అదొక వ్యసనం అనుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే. అయితే కేంద్రానికి సంబంధించినటువంటి ఏడీఆర్ అనేటువంటి ఒక సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక సారాంశం ఏంటంటే 2014, 2019 అదేవిధంగా 2024లో పోటీ చేసి గెలిచినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్తుల జాబితా విడుదల చేసింది. వాళ్ళ యొక్క ఆస్తుల జాబితా విడుదల చేయడంతో పాటు గతంలో 2014 తర్వాత ఈ సమయం వరకు అంటే దాదాపు 15 ఏళ్ల కాలంలో ఎంత మేర ఆ రోజుకి ఈ రోజుకి ఎంత శాతం మేర వాళ్ళ యొక్క డబ్బులు వృద్ధి చెందినాయి, వాళ్ళ యొక్క ఆస్తులు వృద్ధి చెందినాయి అనేది ఇన్ఫర్మేషన్ మన ముందు ఉంచే ప్రయత్నం చేసింది. అందులో మరీ ముఖ్యంగా దేశ స్థాయిలో రికార్డు సంపాదించేది ఎవరన్నా ఉన్నారంటే కేవలం మన ఆంధ్రులు అనమాట. ఆంధ్రులు నెంబర్ 1, ఆంధ్రులు నెంబర్ 2. అందుకు మనం గర్వపడాలా, సంతోషపడాలా, అసలు ఏ విధంగా సంపాదించారు అని చెప్పి ఆలోచన చేయాలనేది అని కామెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం ఉంటుంది. చేయండి. విషయం చూడండి క్లియర్గా. ఏడీఆర్ అనాలిసిస్ అంట, వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ఆస్తుల్లో 10 ఏళ్లలో 550% పెరుగుదల. ఏకంగా 550% పెరుగుదల. అదేవిధంగా అవినాష్ రెడ్డి అయితే 474% వృద్ధి. ముందు మిథున్ రెడ్డి అంటే దేశ స్థాయిలో అనేక కాంటాక్ట్స్ ఉన్నటువంటి, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బిడ్డగా పేరుగాంచినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏకంగా 550% డబ్బులు పెంచుకున్నాడు. అంటే ₹1 ఉంటే ఈ 10 ఏళ్లకు ముందు అంటే 2014 సమయంలో ఈ సమయానికి అంటే 2026 సమయానికి ఏకంగా ₹1 కాస్త ₹550 అయిపోయింది. అంటే ₹1,00,000 కాస్త ₹5,50,00,000 అయిపోయింది. ఎవరికి ఇట్లాంటి రికార్డులు అతి కొద్ది మందికే సొంతం. అది ఎట్లాంటి వాళ్ళకంటే తెలంగాణలోని సీఎం హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆయన ఒక లాజిక్ చెప్పినారు గతంలో. నాకు ఖచ్చితంగా అదే గుర్తొస్తుంది. ఏంద్రా అంటే ఆయన ఫామ్ హౌస్ దగ్గర ఆయన ఏదైతే పంట పొలాలు వేసుకుంటా ఉన్నాడో అక్కడ ఆయన క్యాబేజో ఏందో వేసి ఒక్కొక్క ఎకరా నుంచి సంవత్సరానికి ఏకంగా ₹1,00,00,000 ఆ యొక్క పెట్టుబడి పాను కూడా ఆ లాభం తీసినాడంట. గతంలో కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతానే ఉన్నాయి. ఆ విధంగా దేశంలోని అతి కొద్ది మంది మేధావులకే ఈ విధంగా సంపాదించేటువంటి శక్తి ఉంటుందని చెప్పి ఖచ్చితంగా ఈ గణాంకాలు చూస్తే మనకైతే అర్థమవుతుంది. ఇంకా అవినాష్ రెడ్డి అయితే 474% వృద్ధి. కేంద్ర మంత్రి అయినటువంటి సిఆర్ పాటిల్ ఆస్తుల్లో తగ్గుదల. వరుసగా 3 ఎన్నికల్లో గెలిచిన వారి ఆస్తుల్లో విశ్లేషించిన ఏడీఆర్ వరుసగా 3 సార్లు అంటే 2014, 2019, 2024 ఈ 3 దఫాలు గెలిచినటువంటి వారి యొక్క ఆస్తులు వృద్ధి ఏ విధంగా ఉన్నదని చెప్పి ఆ గణాంకాలు విడుదల చేశారు. వైకాపాకు చెందిన 2 ఎంపీల ఆస్తులు 10 ఏళ్లలో సగటున 432% పెరిగినట్లు ఏడీఆర్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇక్కడ క్లారిటీగా ఏంది, ఏకంగా 550% పెరుగుదల, 474%. ఇద్దరిటి కలిపితే ఆవరేజ్ చేస్తే ఏకంగా 532% అన్నమాట వీళ్ళిద్దరి పెరిగినటువంటి ఆస్తులు. ఇందులో రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి ఆస్తులు అయితే 550%, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆస్తులు అయితే ఏకంగా 474% మేర పెరిగినట్లు వెల్లడించింది. 2014, 2019 అదేవిధంగా 2024 ఎన్నికల్లో ఏకంగా 103 మంది వరుసగా లోక్సభకు ఎన్నికైనారు. నిజంగా ఇదైతే అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయమే. ఒకవేళ అవినాష్ రెడ్డి కావచ్చు, లేకుండా ఉంటే మిథున్ రెడ్డి కావచ్చు, అక్కడ వాళ్ళు ఏ విధంగా అయినా గెలిచి ఉండొచ్చు, దానికైతే క్రెడిట్ అంటూ ఇవ్వాల్సిందే. అందులో రామ్మోహన్ నాయుడు గారు ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీ ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. 103 మంది అయితే వరుసగా ఎన్నికవుతూ వస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 102 మంది అఫిడవిట్లు విశ్లేషించిన ఏడీఆర్ ఈ వివరాలు అయితే వెల్లడించింది. ఎలక్షన్కు ముందు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులేంది, వాళ్ళ సతీమణికి ఉన్నటువంటి ఆస్తులేంది, ఆ కుటుంబ ఆస్తులేంది, వాళ్ళకి ఏమైనా అప్పులు ఉన్నాయా, అట్లా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, వాళ్ళ కారు వెల ఎంత, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు వెల ఎంత అని చెప్పి ఎన్నికల అఫిడవిట్లో ఖచ్చితంగా పొందుపరచాలా. పొందుపరిచినటువంటి అఫిడవిట్ని ఎన్నికల సంఘానికంటూ ఇవ్వాలా. ఆ విధంగా ఎన్ని విశ్లేషించినటువంటి ఏడీఆర్ ఈ వివరాలన్నీ వెల్లడించింది. అందులో జార్ఖండ్ ముక్తి మోర్చా 804% తర్వాత అత్యధికంగా ఆస్తులు విలువ పెరిగిన పార్టీల్లో వైకాపా 2వ స్థానం 532%లో నిలిచింది. మనకి ఇంకా జార్ఖండ్కి సంబంధించినటువంటి ఏదైతే జార్ఖండ్ ముక్తి మోర్చా అనేటువంటి ఈ పార్టీకి సంబంధించి హేమంత్ సోరెన్ కావచ్చు, లేకుంటే వాళ్ళ తండ్రి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఆ రాజకీయాల్లో ఉన్నందున ఇంకా జార్ఖండ్ కేంద్రంగా వాళ్ళు గతంలో
ఆ గడ్డివాము కేసులోనూ ప్రతి దాంట్లోనూ వాళ్ళు స్కామ్లో ఇరుక్కున్నందున ఆస్తులు అంటూ సంపాదించారని నేనైతే భావిస్తూ ఉన్నాను. తర్వాత అత్యధిక ఆస్తులు విలువ కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే కేవలం మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వైకాపా పార్టీ. మిథున్ రెడ్డి ఆస్తులు 2014లో 22 కోట్ల మేర ఉండగా 2019 టయానికి 66 కోట్లు అనమాట. 2024కు ఆ యొక్క ఆస్తులు ఏకంగా 146 కోట్లకు చేరినాయి. ఇదంతా కేవలం వాళ్ళు ఏదైతే ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చారో అది పెట్టి మనీ అనమాట. ఆ జోబికి వాళ్ళు జనరల్గా వాళ్ళు వాడుకునే అంత డబ్బులు, అది ఒక నెలలో ఖర్చు పెట్టే అంత డబ్బులు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు. అసలు మన కళ్ళ ముందే ఇది మనం వాడేదో రాశారని చెప్పడం కాదు, మన కళ్ళ ముందే డబ్బులు ఆడుతూ ఉంటాయి. ఈ ఎలక్షన్ సమయంగా వస్తే ఆ యొక్క నియోజకవర్గానికి వాళ్ళు ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫ్రీ క్యాష్ ఇచ్చేస్తూ ఉంటారనమాట. ఒకవేళ ఒక్కొక్క నియోజకవర్గానికి 30 కోట్లు ఆ ఎమ్మెల్యేకే పంచుతారనమాట వీళ్ళు. అంటే ఒక్కగానొక సమయంలో ఎలక్షన్ కానీ వస్తే 5 ఏళ్ల తర్వాత ఏకంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఇంక వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆస్తులు వెళ్ళే కేవలం 146 కోట్లని ఇక్కడ రాసుకొచ్చారు. అంటే బ్యాక్గ్రౌండ్లో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీ ఎంత ఉంటుందో ఖచ్చితంగా మనం విశ్లేషించుకోవచ్చు. ఇంకా అత్యధిక ఆస్తులు పెరిగినటువంటి సిట్టింగ్ ఎంపీలో మిథున్ రెడ్డి దేశంలో 3వ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఇంకా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆస్తులు 2014లో పాపం 7 కోట్ల రూపాయలు ఉండగా 2019కి అది కాస్త 18 కోట్లు అయిపోయింది. 2024కు అది కాస్త 40 కోట్లు అయిపోయింది. అంటే ఇక్కడ చూడండి 7 ఏళ్ళ 14 దాటి ఏకంగా 18 కోట్లు అయిపోయింది అనమాట 5 ఏళ్ళ గ్యాప్లో. తర్వాత కాలంలో అది కాస్త డబల్ అయిపోయింది, 18 నుంచి 40 కోట్లు అయిపోయింది. అంటే 18 ఏళ్ళ 36 దాటి ఇంకా 4 కోట్లు ఎక్కువే సంపాదించారు. 5 ఏళ్ళు గ్యాప్ వచ్చే టయానికి డబల్ అమౌంట్ సంపాదించుకుంటా పోతున్నారనమాట వీళ్ళు. ఇది కేవలం ఈ యొక్క పేపర్లో చూపించినటువంటి ఆ సంస్థ నిర్వహించినటువంటి సర్వేల్లో కేవలము ఆ వైట్ కాలర్లో చూపించేటువంటి మనీ మాత్రమే. ఇంకా వీళ్ళు సంపాదించినటువంటి ఆ లెక్కర్ స్కామ్లు ఇవన్నీ వ్యవహారాలు అన్ని కన్నా బయటికి తీస్తే జనాలకు కళ్ళు బయలు గమ్మిపోతాయి వీళ్ళు సంపాదించేటువంటి డబ్బులు చూస్తే. ఆస్తుల విలువ వృద్ధి పరంగా ఈయన 15వ శాతంలో నిలిచినట్లు తెలిపింది. ఎంఐఎం పార్టీ తరఫున గత 3 ఎన్నికల్లో గెలిచినటువంటి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆస్తులు అయితే 10 ఏళ్లలో 488% పెరిగినాయి. పెరుగుదల పరంగా 24వ శాతంలో నిలిచారు. తెదేపా తరఫున 3 ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆస్తులు ఈ 10 ఏళ్లలో 177% మాత్రమే పెరిగినాయి. పెరుగుదల పరంగా 28వ శాతంలో రామ్మోహన్ నాయుడు నిలిచారు. ఇది ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడు గారి ఆస్తులు 177%. ఏకంగా ఈ 10 ఏళ్ల కాలం మొత్తం కలిపితే 177% పెరిగినాయంట. వీళ్ళదైతే టర్మ్కి పెరిగిపోతున్నాయి, డబుల్ ఆస్తులు పెరిగిపోతున్నాయి. ఆస్తి తగ్గిన ఏకైక ఎంపీ సిఆర్ పాటిల్. అంటే వరుసగా 3 సార్లు గెలిచినటువంటి ఎంపీల్లో ఆస్తులు తగ్గిన వాళ్ళల్లో అది సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి సిఆర్ పాటిల్టీ అయితే ఆస్తులు తగ్గినాయంట. నెమ్మదిగా పెరుగుతా పోలేదు. అది అంటే కేవలం ఒకరికి తగ్గినాయంటే మిగిలిన ఎంపీలందరూ ఆస్తులు పెంచుకుంటూ పోతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. గత 3 ఎన్నికల్లో వరుసగా గెలిచిన 102 మంది ఎంపీల ఆస్తుల విలువ 10 ఏళ్లలో సగటున 110% పెరగ్గా కేంద్ర జలశక్తి మంత్రి అయినటువంటి సిఆర్ పాటిల్ ఆస్తి మాత్రం తగ్గిపోయింది. గుజరాత్లోని నవ్సారి నియోజకవర్గం నుంచి వరుసగా 3వసారి దేశంలోని అత్యధిక మెజార్టీతో గెలుపొందుతూ వచ్చిన ఆయన ఆస్తి 2014లో 74.47 కోట్లు ఉండగా 2019కి 44 కోట్లు, ఇంక 2024కి 39 కోట్లు తగ్గింది. ఇంక ఇలాంటి నాయకులు మనం మాట్లాడుతూ పోతూ ఉంటే చాలా అరుదు అనమాట. ఉండేటి ఆస్తులన్నీ కరిగించుకుంటా రావడం వల్లే ఏమో ఇక్కడ రాసినట్టు నవ్సారి నియోజకవర్గాన్ని నుంచి వరుసగా 3వసారి దేశంలోని అత్యధిక మెజార్టీతో గెలుపొందుతూ వచ్చాడంట. ఇలాంటి నాయకులు అంటూ ఉండాలా. 10 ఏళ్లలో ఆయన ఆస్తి 34.98 కోట్లు నుంచి అదే 47% మేర తగ్గిపోయింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం గత 3 ఎన్నికల్లో భాజపా నుంచి వరుసగా గెలిచిన 65 మంది ఎంపీల ఆస్తులు సగటున 16.90 కోట్ల మేర అంటే 108% పెరగా కాంగ్రెస్కి చెందిన 8 మంది ఎంపీల ఆస్తులు 6.99 కోట్లు అంటే చాలా వ్యత్యాసం ఉన్నది. అంటే 10% వ్యత్యాసం ఉన్నది బీజేపీ ఎంపీలకి వీళ్ళకి. ప్రభుత్వంలో లేరు కాబోలు. రాహుల్ గాంధీ ఆస్తులు 10.99 కోట్లు పెరుగుదల నమోదైంది. రాహుల్ గాంధీ గారి ఆస్తులు కూడా పెరిగినాయి. ఇంకా 2014లో 9.40 కోట్ల మేర ఉన్న ఆస్తులు 2019కి 15 కోట్లు, 2024కి 20 కోట్ల మేర చేరాయి. 117% పెరుగుదలతో ఆయన 38వ శాతంలో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తుల గురించి ఖచ్చితంగా మాట్లాడారు. ఆయన వ్యవహారం చూడండి ఒకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్తులు 82% పెరిగాయి. 2014లో 1,65,00,000 మేర ఉన్న ఆస్తులు 2019కి 2.51 కోట్లు, 2024కి 3 కోట్లు పెరిగినాయి. అంటే ఈ 5 ఏళ్ల కాలంలో ఆయనకు వచ్చేటువంటి ఆ జీతం భత్యాలు అన్నీ కలుపుకొని కూడా ఇంకా ఆటోమేటిక్గా ఇంకా 50 లక్షలు మ్యాక్సిమం ఆయన దగ్గర
అంటే ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా ఈ 10 ఏళ్లలో ఆయన పెరిగింది ఒక 1,65,00,000 నుంచి కేవలం 3 కోట్ల వరకు జరిగింది. అంటే 10 ఏళ్ల కాలంలో 1,40,00,000 వరకు ఆయన ఆస్తి ఉంటే పెరిగింది. ఆయన 94% నిలిచారు. అత్యధిక ఆస్తి విలువ పెరిగిన టాప్ 10 ఎంపీలో 5 బీజేపీ వారే. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి వ్యవహారం. మొత్తం మీద మన తెలుగు వాళ్ళు భారతదేశ స్థాయిలో వాళ్ళ పేర్లు అంటూ నిలబెట్టుకున్నారు. ఎవరైతే ఈ ద్వయం ఉన్నారో మిథున్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, దీనిపైన మీ అభిప్రాయం తెలుపుతారని నేనైతే కోరుతున్నా. ధన్యవాదాలు.